హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుష బ్లాగ్స్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంటే మీరు అందరూ అనుకుంటుండొచ్చు, ఇన్ని రోజులు అసలు దగ్గర దగ్గర ఒక 2 or 3 months అయిపోతుంది. సారీ అంటే నేను వీడియోస్ పెట్టక ఒక 3 months or 4 months అవుతుంది. బట్ మీ అందరికీ తెలియని విషయం ఒకటైతే ఉంది. అది నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. బట్ నాకు టైం కుదరట్లేదన్నమాట. సో అందుకని నేను షేర్ చేసుకోవట్లేదు. సో ఏంటి ఆ విషయం, అసలు వీడియోస్ ఎందుకు రావట్లేదు? అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ చాలామంది నాకు పర్సనల్గా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, డైరెక్ట్ మెసేజ్. అక్క మీది ఛానల్ కనిపించట్లేదు, యూట్యూబ్లో ఛానల్ రావట్లేదు, ఏంటి అసలు మేము టైప్ చేస్తున్నా, సెర్చ్ చేస్తున్నా కూడా ఛానల్ రావట్లేదు అని చెప్పి అంటున్నారు. సో మీ అందరి ఆన్సర్స్, క్వశ్చన్స్కి ఇదే అంటే నా ఈ వీడియోతో ఆన్సర్ దొరుకుతుంది అనమాట. అండ్ నాకైతే చాలా 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 సాడ్ విషయం అనమాట ఇది. ఎందుకంటే ఇన్నాళ్ళు దగ్గర దగ్గర ఒక 1.5 year 2 years నుంచి కష్టపడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఒక 3000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్కి 2000 వాచ్ అవర్స్ అయ్యారు. ఇంకా స్టిల్ 2000 వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే మన రీచ్ ఇప్పుడు ఈ మధ్య 1.8 lakh 1.9 lakh వ్యూస్ వరకు వెళ్ళిందనమాట. అంతలాగా మన వీడియోస్ పాపులర్ అవుతున్న టైంలో ఇలా జరిగిందనమాట. సో ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు నేను మీతో చెప్తాను, లేట్ చేయకుండా. సో ఏంటి అంటే మన ఛానల్ అనేది ఆగిపోవడం అంటే ఎవరు హ్యాక్ చేశారో తెలీదు, ఆర్ ఎల్స్ యూట్యూబే ఆపేసిందో తెలీదు. అండ్ అసలు మన ఛానల్ ఏమైందో కూడా తెలీదు నాకు ఇప్పటికొచ్చి. నిజంగా చెప్తున్నా, నేను ఎంతలా చూశాను, ఎంత ట్రై చేశానో నా ఛానల్ కోసం మళ్ళీ రావాలి అని చెప్పి. బట్ అస్సలు యూజ్ లేదు. ఎంత ట్రై చేసినా సరే అసలు నాకు ఏ యూజు లేదనమాట. ఇంకా ఏ యూజ్ లేకపోవడంతో సో నేను చాలామందిని కూడా కనుక్కున్నాను ఎందుకు అనేది. అంటే యూట్యూబర్స్ని అయితే కనుక్కోలేదు, నాకు ఎవరు అంత టచ్లో లేరు అండ్ ఎవరు అంతగా తెలియదు. ఎందుకంటే బిగినర్స్కి ఎవరు అంతగా పరిచయం ఉండరు, తెలీదు కూడా. సో ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే యూట్యూబర్స్ నాలాగే చూస్తున్నారో, బిగినర్స్ అయినా లేదా కొంచెం అంటే బాగా ఇదైన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏంటంటే మీరు మాకు చెప్పడం వల్ల సో మేము కూడా కొంచెం అంటే ఇంకా బాగా తెలుసుకొని ఇంకా వీడియోస్ బాగా చేయడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. అండ్ నాది యూట్యూబ్ ఎందుకు ఆగిపోయింది అనేది నాకైతే తెలీదు. సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే, అంటే ఏం చేస్తే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, లేదంటే నాకు యూట్యూబ్ ఛానల్ రాకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నాకు అంటే ఛానల్ ఎలా పోయింది అంటే ఎవరైనా హ్యాక్ చేశారా లేదా యూట్యూబ్ వాళ్ళే ఆపేశారు అనుకోండి, నేను ఏ మిస్టేక్ చేశాను ఏంటి అనేది చూసుకొని ఇప్పుడు క్రియేట్ చేస్తున్న ఛానల్లో ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాను. మళ్ళీ ఈ ఛానల్ కూడా పోయింది అనుకోండి, అస్సలు ఇంకా నాకు నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా అసలు ఇంకా నేను సాటిస్ఫై అవ్వను, చాలా సాడ్ అయిపోతాను. అండ్ ఇంకా చేయడానికి కూడా నాకు మనసు ఒప్పదనమాట, మళ్ళీ ఇంకొక ఛానల్ చేయాలి అంటే అస్సలు. సో ఇదే నా లాస్ట్ ఛానల్. ఇది నేను ఇంతవరకు వీడియోస్ పెట్టడం లేట్ చేసేదాన్ని అండ్ అసలు కొంచెం పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో వర్క్స్ వల్ల తెలుసు కదా, హౌస్ వైఫ్, ఇంకా చిన్న పాప ఉంది నాకు. సో పాప వల్ల కూడా అయ్యేది కాదనమాట. బట్ ఇప్పుడు ఈ న్యూ ఛానల్కి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, 2 daysకి ఒక వ్లాగ్ వస్తుంది. అండ్ షార్ట్స్ అయితే డైలీ ఒక 2-3 షార్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఏదైనా మంచి కంటెంట్ ఉన్న వీడియోసే చేస్తానన్నమాట, చేయడానికి ట్రై చేస్తాను. అలానే మీరు ఫిక్స్ అయిపోకండి, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో నా ఛానల్ గురించి ఇదన్నమాట. మీ అందరూ అడుగుతున్న క్వశ్చన్స్కి ఇది నా ఆన్సరు. నా ఛానల్ అయితే పోయింది, ఎలా పోయింది అనేది తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్తే అసలు నమ్మరు, నైట్ మేము 11:30 ఆ టైంకి ఛానల్ ఓపెన్ చేసాం. అంటే నేను ముందు రోజు నైట్ ఎలా అంటే 9 or 9:30కి ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను నేను. ఆ
అప్లోడ్ చేసిన తర్వాత మా హస్బెండ్ మొబైల్ అలాగా స్క్రోల్ చేస్తుంటే, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే నా షార్ట్ వచ్చింది. సో తను అన్నారు, వీడియో అప్లోడ్ చేసావా, షార్ట్ అప్లోడ్ చేసావా, నాకు వచ్చింది అని చెప్పి నైట్ 11:30కి చూశారు. సో అప్పుడు నా ఛానల్ ఉంది. మరుసటి రోజు లెగసీ చూసేటప్పటికి ఛానల్ లేదు. అసలు మేము అంతా బ్లాంక్ అయిపోయామన్నమాట. ఏంటి నైట్ చూస్తే ఛానల్ ఉంది, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూస్తే ఛానల్ లేదు, నైట్కి నైట్ ఏమైందో అనేది అర్థం కాలేదు. సో నేను హ్యాక్ చేశారని అయితే అనుకోవట్లేదు. మేబీ యూట్యూబ్ వాళ్ళు ఆపేశారేమో, నేను ఏదైనా మిస్టేక్ చేశానేమో అనేది నాకు తెలియట్లేదు. సో కొంచెం యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కొంచెం ఈ వీడియో మీ దాకా వస్తే, రాకపోతే నేనేం చేయలేను. బట్ మీ వరకు నా వీడియో కానీ వస్తే ఖచ్చితంగా ప్లీజ్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ మాకు కూడా మీరు చెప్పడం వల్ల కొంచెం తెలుస్తాయి కదా యూట్యూబ్ గురించి, ఇంకా తెలుసుకోవాలి కదా మాలాంటి బిగినర్స్. సో ఇది వీడియో అన్నమాట. నేను కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అండ్ కొత్త ఛానల్ పేరు కూడా సేమ్ అదే ఛానల్ పేరు, తనుష వ్లాగ్స్. ఛానల్ పేరు అయితే నేను మార్చట్లేదు, ఎందుకంటే కొత్త ఛానల్ పెడితే మళ్ళీ కొత్త నేమ్ పెడితే అది ఇంకా రీచ్ రావడానికి టైం పడుతుంది. సో ఇదే తనుష వ్లాగ్స్ అనేసి క్రియేట్ చేస్తే నా వ్యూయర్స్కి అండ్ నా సబ్స్క్రైబర్స్కి ఈజీగా ఉంటుంది కదా, నా ఛానల్ అని తెలుస్తుంది కదా. సో ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఇన్స్టాగ్రామ్ అయితే మనకి పర్వాలేదు, రీచ్ అయితే బాగానే ఉంది. సో నా ఇన్స్టా ఫాలోవర్స్ అండ్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా. అండ్ అందులో ఎలా అయితే పాత ఛానల్లో నన్ను ఎంకరేజ్ చేసి ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఈ ఛానల్లో కూడా అంతకన్నా ఎక్కువగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టుగానే ఒక మంచి కంటెంట్తోనే మేము ముందుకు వస్తాను. మంచి వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను, మీకు మాట ఇస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్ అనేది ఉన్నది. సో ఆ గుడ్ న్యూస్ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయను, నేను మా హస్బెండ్ ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు ఏమైనా గెస్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో నేను కామెంట్స్ ఖచ్చితంగా చూస్తాను. అండ్ కామెంట్స్ చూసినప్పుడు నేను ఒకవేళ మీ గెస్ కరెక్ట్ అయితే నేను లైక్ కొడతాను. సో కామెంట్ చేయండి. అండ్ ఆ గుడ్ న్యూస్ ఈ వీడియో అప్లోడ్ అయిన 2 డేస్కి ఆ వీడియో ఖచ్చితంగా వస్తుంది. అండ్ నేను మా హస్బెండ్ కలిపి ఆ గుడ్ న్యూస్ వీడియో చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద లింక్ పెడతాను. సో ఇంకా ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వెళ్ళి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ అందులో కూడా వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఇది మన న్యూ ఛానల్ అప్డేట్ అన్నమాట. సో ఇంకా ఎవరైతే చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, నా డైలీ రొటీన్ లైఫ్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ద్వారాగా ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మన వీడియో, ఇంకా ఎక్కడితో ఆపేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తనుష వ్లాగ్స్. మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.